ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని తలలు వంచినట్లయితే, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడా, మా దేవ, మా ప్రభువా, మా రక్షకుడా, నాయన మీరే మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నాయన ప్రభువా, నీవు మాట్లాడితే మేము ఏమైనా చేయగలము. మా ఎడల నీవే కార్యాలు చేసి నీ బాటలో నడిపించి యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ మాట మనల్ని అందరినీ కూడా ఎంతో ధైర్యపరుస్తుంది, ఎంతో ఉజ్జీవింపజేస్తుంది, ఎంతో నెమ్మదిని, హృదయానికి ఎంతో నెమ్మదిని ఇస్తుంది. ఎందుకంటే దేవుని మాట వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. కనుక మన ఒంటరితనంలో, ఎవరు లేని టైంలో, నాకు ఈ ఆధారం లేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకునే వారికి ఈ యొక్క వాక్యము ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యమునిస్తుందండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు మీరు చదవండి. మీరు ఎంతగా ధైర్యపడతారో మీరే చెప్తారు. ఎందుకంటే ఇది నా జీవితంలో నన్ను ధైర్యపరిచినటువంటి వాక్యము. నేను నిరాధార స్థితిలో, దీన స్థితిలో, కుంగిదలలో, కుమిలిపోతున్న టైంలో దేవుడు నన్ను బలపరిచినది ఈ యొక్క వాక్యము. నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు, నేను నీతో చెప్పిని ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీ మీద కోపపడేవారు సిగ్గుపడి విస్మయముందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుదువు గాని వారిని నువ్వు కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులగుదురు అని మాటను మనం చూస్తే, దేవుడు ప్రతి మాట కూడా నాతోనే మాట్లాడారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతి మాట కూడా మనతో మాట్లాడారు. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రతి మాట కూడా నన్ను ఎంతో ధైర్యపరిచాయి. దేవుని వాక్యం మనం ప్రతిరోజు చదవటం వల్ల మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ పరిస్థితికి తగ్గట్టుగా ప్రతి కోణంలో కూడా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. 119వ కీర్తన 28వ వచనం మనం చూసినట్లయితే, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత స్థిరపరచబడునని. మనల్ని వ్యసనాలు ఏం చేస్తాయంటే, దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుడి ధ్యాసే లేకుండా, దేవుని మీద మనం ఆధారపడకుండా, మనలో ఉన్నటువంటి వ్యసనాలు, సాతానుడు ఆ వ్యసనాలు మనలో పెట్టి మనల్ని దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని యొక్క ధ్యాసే లేకుండా వాడు చేసేస్తాడు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు మనం వాక్యం దగ్గరికి పరిగెడతాం. ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది. అయ్యా నాతో మాట్లాడని. 119వ కీర్తన 67వ వచనంలో అంటాడు కదా భక్తుడు, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నానని. శ్రమ కలగకముందు వాక్యం దగ్గర రాలేదు, దేవుడితో పని లేదు. శ్రమ వచ్చిన తర్వాత వాక్యము యొద్దకు పరిగెత్తే వారిగా మనం అయిపోతున్నాం. వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి లోపాలను మనకి వాక్యము చూపిస్తుంటుంది, ఒక అర్థంలాగా చూపిస్తుంటుంది. నేను శ్రమలో ఉండకండి, నన్ను ఆదరించింది, ధైర్యపరిచింది దేవుని యొక్క వాక్యమే. లిటరల్లీ నేను ఆ కృంగిదలలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను బలపడినప్పుడు, కొంచెం నేను ఆ ధైర్యం పుంజుకున్న తర్వాత, నా స్నేహితులు నన్ను మోసం చేసినప్పుడు, నేను మోసపోయినప్పుడు, నేను కృంగినప్పుడు, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు ప్రతి మాట కూడా నాతో సూటిగా మాట్లాడిన మాటే. నన్ను ఎంతగానో బూస్టప్ ఇచ్చినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత నేను
వారిని కనుక్కుందామని, అసలు ఉన్నారా లేరా వాళ్ళు అని నేను వెతికానండి. నిజంగా లిటరల్లీ వెతికాను. మరి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి వారిని నువ్వు వెతుకుదువు కానీ వారు కనబడకపోదురు అన్నట్లుగా నేను వెతికినా సరే నాకు ఎక్కడ కనబడలేదు. ఆ తర్వాత చాలా కాలం క్రితము వారు ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉన్నారని తెలిసింది. వారు ఎక్కడున్నప్పుడు కూడా క్షేమంగా ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది, మనల్ని ధైర్యపరుస్తుంది. కనుక ప్రతిరోజు కూడా మనం డైలీ బ్రెడ్ ఎలా అయితే తింటామో మన యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి, శరీర పౌష్టికత్వానికి, శరీర ఆరోగ్యానికి మనం ఎలాగైతే డైలీ బ్రెడ్ తింటామో ఆత్మీయంగా మనం బలపడడానికి దేవుని యొక్క వాక్యము మనం ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి ప్రార్థన ద్వారా. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలం. దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఏ సిచ్యువేషన్ కోసం ఆలోచిస్తున్నామో, దేని ద్వారా మనం మనలో ఉన్నటువంటి శ్రమ ఏంటో, మనకు వస్తున్నటువంటి ఆపద ఏంటో, ఆ ఆపద ద్వారా ఆ శ్రమకు తగ్గట్టుగా దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ బాధ నుంచి, శ్రమ నుంచి మనలను తప్పించే మార్గాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మీయంగా మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ప్రతి దినము కూడా మనం వాక్యం చదవాలి. కానీ అపవాది ఏం చేస్తాడంటే, మనము చదువుతున్న టైంలో మనల్ని ఆత్మీయంగా పడగొట్టడానికి వాడు ఏం చేస్తాడంటే లేనిపోని మనలోనికి టెంప్టేషన్ తీసుకొస్తుంటాడు. బలహీనతలు మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు చేసింది ఏంటి అని మన తప్పులను మనకు చూపిస్తూ ఉంటూ దేవుని దగ్గరికి వెళ్లకుండా కట్టేస్తాడు మనల్ని. మనం పాపులు, మన ప్రియ సహోదరి సహోదరుడా, పాపులకే రక్షకుడు. కనుక మనం పాపం చేస్తున్నాం కనుక రక్షకుడి దగ్గరికి పరిగెత్తాలి. ఆయన రక్షణ మనకు కావాలి, మన పాపం నుంచి మనకి విడుదల పొందుకోవడానికి. కనుక మనం ప్రతి దినము మన యొక్క పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన దగ్గర మనం శరణ కోరితే ఖచ్చితంగా మనలను ప్రతి విషయం నుంచి తప్పిస్తాడు. కనుక వాక్యం చదవండి, ప్రతిదినం ప్రార్థన చేసుకోండి. ప్రతిదినం 127వ కీర్తనలో తమ ప్రియులను దించుండగా యెహోవా వారికి ఇచ్చునని. మన నిద్రలోనే మనం దేని కొరకైతే ఆలోచించి వేదన పడి నిద్రపోతామో, ఉదయం మనం లేచేసరికి మన ప్రతి బాధ నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ప్రతి విధమైన కార్యాన్ని దేవుడు మన ఎడల కృప చూపుతారు. కనుక వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.